afternoon. Welcome to India Now News. This is Bindu. Details చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మెదక్లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ సీఎం రేవంత్ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా తెలంగాణ అప్పులు వాస్తవాలను మరోసారి ప్రభుత్వం తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డిసెంబర్ 23న విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులు చూపించారని 2 రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని శ్వేతపత్రంలో క్లియర్ గా మెన్షన్ చేశారన్నారు. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు, అన్ని అబద్ధాలు, గోబల్స్. నిజాలు చెప్పులు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ వేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? నీ మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినమే, దాని గురించి ఎందుకు మాట్లాడు? ఎంతసేపు చిల్లర రాజకీయం, చిల్లర మల్లర రాజకీయాలు, బురద రాజకీయాల్లోనే నువ్వు అంత కాలం వెళ్ళకూర్చుతున్నావు. చివరికి ఎంకలు తిరిగి చూసుకుంటే ఏముండదు. పండ్ల మీద పడి రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీయకు, రాష్ట్రం పరువు దెబ్బతీయకు, వాస్తవాలు మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి తోగలుగుతా ఉన్నాను. తెలంగాణ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసిన ఉపన్యాసం విన్న తర్వాత ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాలి తప్ప, ఒక అదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాజకీయాలు మాట్లాడతాం. బహుశా మన రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా బిహేవ్ చేసింటాడు. ఏ ముఖ్యమంత్రి గారైనా అది ఒక అత్యున్నతమైనటువంటి పదవి, కానీ పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావిధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం అంటే చిల్లర పల్లర రాజకీయాలు చేయడమో. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా చిత్తూరు నగరంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో నగరంలోని చర్చా వీధిలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ 2047 సంవత్సరం కల్లా భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యువత రాజకీయాలకు వచ్చి నరేంద్ర మోడీ నాయకత్వానికి బలపరచాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం నాయకులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి 74వ జయంతి సందర్భంగా ఏదైతే మోడీ గారు ఆదేశించారో కేకులు కట్ చేయడం కానీ, టపాసులు కాల్చడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. చెట్లు నాటడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, అన్నదానం కార్యక్రమం కావచ్చు, పాలు పళ్ళు రోగులకు పంపిణీ చేయొచ్చుగా కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించమని వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు సెంట్రల్ మండలంలో మండలాధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ బర్త్డే రోజు, పుట్టినరోజుల నాడు ఆడంబరాలకు పోకుండా ఆ ఖర్చుని పేద ప్రజల కోసం, సమాజ హితం కోసం వారు ఉపయోగించాలని చెప్పేసి మోడీ గారు ఆదేశించడం జరిగింది. అదే ఆదేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవాభావంతో జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకాలైన సేవా కార్యక్రమాలను ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అన్నదానం చేయడం ఏంటేమి, అదేవిధంగా రోగులకు పాలు పండ్లు పంపిణీ చేయడం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వేదికగా విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, స్థానిక ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణుకుమార్, రాజు, మేయర్ గొలగాని హరి, వెంకట్ కుమారి, జిల్లా కలెక్టర్ ఎంఎల్ హరీందర్ ప్రసాద్ పాల్గొని జెండా ఊపి రైలును ప్లాట్ఫామ్ 1 నుంచి ప్రారంభించారు.
ఇప్పుడు ఇక్కడ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ దుర్గ్ టు విశాఖపట్నం టు దుర్గ్ ఇనాగ్రేట్ చేయడానికి ఇవాళ వేదిక మీద ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు గారు పాల్గొనడం జరిగింది. ఇతరు నాయకులు, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యేలు, మా కలెక్టరు, సిపి, డిఆర్ఎం గారు అందరితో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ట్రైన్ ద్వారా టూరిజం, ట్రాఫిక్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో విశాఖపట్నంలో ఇంకా వందే భారత్ ట్రైన్లు బెంగళూరుకి వెళ్ళాయి, చెన్నైకి వెళ్ళాయి, ఇంకా రావాలి. గుజరాత్, అహ్మదాబాద్ నుంచి దేశవ్యాప్తంగా 6 నూతన వందే భారత్ ట్రైన్లు ప్రారంభోత్సవం కానున్నాయి. అందులో విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ లో ఉన్న రాయ్పూర్, దుర్గ్ వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సభాధ్యక్షులు డిఆర్ఎం గారు సౌరవ్ ప్రసాద్ గారు, పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి భరత్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బాబురావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గణబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, బోనుల విజయ్ గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, గండి బాబ్జీ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, రైల్వే సిబ్బందికి, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయండి. సభ్యుడిగా అయినప్పటి నుంచి చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటిది. ఆ రోజు 2014లో మొట్టమొదటిసారిగా రైల్వేస్ కి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను అడుగులు వేస్తుంటే నాకు ప్రధానంగా సహకరించినటువంటి రైల్వే సిబ్బంది అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు 2014లో అప్పటికున్నటువంటి పద్ధతుల్లో ఏదైనా ఒక రైల్వే ప్రోగ్రామ్ చేయాలనంటే, ఒక స్టాప్ కానీ, నూతనంగా ట్రైన్ కానీ ఇవన్నీ చేయాలనంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని. కానీ చిత్తూరు జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు విశ్వ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం పంచలోహ విగ్రహానికి అభిషేకం, విశ్వకర్మ యజ్ఞం. శరవణ ఆచారి, రవి ఆచారి, కార్యదర్శి గణేష్ ఆచారి మాట్లాడుతూ జీఎస్టీ లేకుండా సంఘానికి ముడి సరుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దేవుని చూసి మొక్కండి. 17 మంగళవారం చిత్తూరు స్వర్ణకార సంఘం నందు మూల విరాట్ విశ్వకర్మ భగవాన్ పంచలోక విగ్రహానికి తెల్లవారుజామున అభిషేకము, మధ్యాహ్నము హోమము, మధ్యాహ్నము అన్నదానం కార్యక్రమం ఉంది. సాయంకాలము 6 గంటలకి విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ ఉన్నాము. పుర ప్రజలు అందరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ప్రతి ఒక్క సభ్యులను మేము కోరుకుంటున్నాము. స్వర్ణకార సంఘంలో విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నాము. ఇది మన గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్వి నాయకులు తెలంగాణ తల్లికి పూలాభిషేకం నిర్వహించారు. రంగాదంపల్లి అమరవీర్ల స్తూపం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ
జాతీయ పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఎంపీ ప్రసాద్ రావు విద్యార్థులకు ఆల్బెండోజోల్ మాత్రలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రత పాటించేందుకు విద్యార్థులు అలవాటు చేసే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రలు తీసుకోవడం ద్వారా నులు పురుగులు నివారించవచ్చని తెలిపారు. పరిశుభ్రతతో పాటు మంచి అలవాట్లను విద్యార్థులకు నేర్పించే విధంగా అలవాటు చేయాలని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, క్షయ నివారణ అధికారి డాక్టర్ వెంకట్ ప్రసాద్, టీకాల అధికారి డాక్టర్ హనుమంతరావు, కార్పొరేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మీరు బేసిక్లీ స్కూల్కి వస్తున్నారు అండ్ రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో శానిటేషన్ అండ్ హైజీన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఎవర్. ఓకే, so as this problem affects girls in more number, so because most of the girls మీరు ఎప్పుడు puberty అచీవ్ చేస్తారు, 14+ పీరియడ్స్ కానీ అదర్ హైజీన్ ఇష్యూస్ వస్తాయి. ఆ సమయంలో కూడా ఈ రక్తహీనత becomes a major problem. So that's why I request madam and other school teachers that sanitation hygiene shall be the first important thing. మనం ఎప్పుడైనా basically క్లాసెస్ జరిగితే ఇష్యూస్ ఉంటే, అండ్ దెన్ వన్స్ యువర్ హిమోగ్లోబిన్ ఇస్ ఫైన్, హెచ్పి కరెక్ట్గానే ఉంటే, హెల్త్ బాగానే ఉంటే, వెయిట్ కరెక్ట్గానే ఉంటే, మీరు యువర్ హెల్త్ విల్ బి. దట్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ ఐ వాంట్ టు గివ్. అండ్ యాజ్ ద ఫిగర్ హ్యాస్ టోల్డ్ వెరీ కరెక్ట్లీ, శానిటేషన్ పోస్టల్స్ అక్కడ ఎక్కువ అవసరం. ప్లస్ ఈ ప్రోగ్రామ్ నుంచి ఆల్మోస్ట్ 3,44,000 పిల్లలు మనం టచ్ చేస్తున్నాం. 2 రోజులు 17 and 25. ఇక్కడ ఫ్లవర్ స్కూల్లో డీవార్మింగ్ డే సందర్భంగా ట్యాబ్లెట్స్, డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ పిల్లలకి ఇవ్వడం సింబాలిక్ బట్ రిలాక్సింగ్ చిల్డ్రన్ తెలుసు వామ్స్ ఎందుకు ఫామ్ అయితే వామ్స్ తీసేయకపోతే ఆరోగ్య నష్టాలు కూడా జరుగుతుంటాయి. అనీమియా వస్తుంది, ఎట్లా ఉన్న ఫుడ్ అంటే తినేస్తుంది, వామ్స్ తినేస్తుంది. దాన్ని డీవార్మింగ్ చేస్తుంటే వాళ్ళకి పిల్లలు కూడా ఆరోగ్యం ఉండడానికి. ఐ థింక్ ఇన్సిడెంటలీ ఇట్ హ్యాపెన్స్ టు బి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే కూడా. సో ఈ దీన్ని కూడా పురస్కరించుకొని విషయం and happy birthday and many reasons of the day to lead this country further in progress. అలాగే దానికి సంబంధించి ఇన్సిడెంటలీ స్వచ్ఛ భారత్ కూడా డికేడ్ ఆఫ్ ఇయర్స్ ఇట్ విల్ గ్రో ఇన్ అవర్ ఇంటెస్టైన్. మీకు మోషన్స్ అవుతుంది, తర్వాత తినడం తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఇండికేషన్స్ మాకు అప్పుడప్పుడు మీరు చేయించుకోవాలి, టెస్ట్ చేయించుకొని సీ దట్ ఇట్లాంటి డీవార్మింగ్ చేసుకుంటే న్యాచురల్గా వెళ్ళిపోతుంది బయటకు. చిన్నగా అయితే కనపడవు, పెద్ద స్నేక్స్ అయితే యూ బి ఏబుల్ టు అబ్జర్వ్ అండ్ ఇట్ ఈస్ అవుట్. సో కాబట్టి జాగ్రత్తగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్. మీరు ముందే రాకుండా చూడాలంటే మెయింటైన్ క్లీన్లీనెస్, డాక్టర్ గారు చెప్పినట్టు ఏవేమి పాటించాలన్నీ పాటించండి, ట్యాబ్లెట్స్ కూడా వేసుకోండి, ఇబ్బంది లేకుండా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కాన్సంట్రేట్ ఆన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం ఆమడ పంచాయతీలోని జగనన్న కాలనీ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా 49 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించింది. అయితే ఆర్థికంగా డబ్బులు లేకపోవడంతో ఇండ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. తీరా చూస్తే రాత్రికి రాత్రి జగనన్న కాలనీకి సంబంధించిన లేఅవుట్లలో హద్దులను తొలగించి నీలగిరి మొక్కలు వేసి సాగు చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక
రెవెన్యూ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. అది ఇస్తూ కూడా ఒక కరెంటు పవర్ సప్లై కూడా వచ్చింది సార్. అదేవిధంగా తాగునీటి సమస్య కూడా ఒక బోర్ వేశారు సార్. దాంతోపాటు అన్ని సౌకర్యాలు జగన్మోహన్ రెడ్డి కుదిర్చారు సార్. దీనివల్ల ఆయన ప్రభుత్వం లేకపోవడం వలన ఇక్కడ ఉంటున్న పాలకులు ఏం చేశారంటే, గత పాలకులు వాళ్ళు ఇచ్చిన భూమి అనేసి వాళ్ళు నచ్చినట్టుగా బిహేవ్ చేసి, వాళ్ళు నచ్చినట్టుగా ఆక్రమణ చేసి, వాళ్ళు నచ్చినట్టుగా మొక్కలేసి రాత్రి మొక్కలేసేసి ఇక్కడ మాది స్థలం అన్నట్టుగా బిహేవ్ చేస్తాను సార్. ఈ అతనైతే పేదవాడు సార్. కనీసం ఇంటి స్థలం కూడా ఈయనకి ఇవ్వలేదు సార్. గత పాలకులను కానీ ఇప్పుడు కూడా రాలేదు సార్. కనీసం ఇంటి భూమి కూడా లేదు సార్. అలాంటి వ్యక్తికి కూడా అన్యాయం జరుగుతుంది సార్. అయితే నేను ఎందుకు మాట్లాడతాను, నాకు ఇల్లు పట్టకట్ట లేదు సార్. నాకు కూడా అయినా సరే నాకు సొంత ఇల్లు ఉంది. కానీ పేదవాడి తరపున నేను మాట్లాడడానికి వచ్చాను సార్. కనీసం ఇతనికి ఇల్లు పట్టక కూడా లేదు సార్. కనీసం ఇవ్వలేదు సార్. అయితే ఈ గత పాలకులు మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చేసి ఇష్టారాజ్యంగా అంతే నేను చెప్పిన మాటలు వింతాడు అన్నవాడికి ఇల్లు పట్టాలు ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా చేశారు సార్. అయితే ఈరోజు పట్టా ఇల్లు స్థలం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు సార్. ఈమెయితే పట్టా బుక్ కొట్టుకుని వచ్చింది సార్. ఈమెకి ఎక్కడ ఏ మూల ప్లేస్ ఉందో తెలియదు సార్. ఈమెకి నాకు సొంత ఇల్లు కట్టిస్తారని ఎంతో ఆశపడింది సార్. ఇప్పుడు మనకి హౌస్ మన పంచాయతీకు ఎన్ని వైఎస్ఆర్ కాలనీలో ఇచ్చారు? 40 ఇస్తారన్నా? పంచాయతీ సూర్యనారాయణపురంలో నడుపూరుపేట అనే స్టేట్ అండి. గతంలో ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగిందండి. మాకు జగన్ అన్న ఏమో ఫ్రీగా ఇల్లు కట్టిస్తామని అనడం మేము ఎంతో ఆశపడి ఇళ్ళ పట్టాలు తీసుకున్నామండి. అది ఇళ్ళ పట్టాలు మరి ఇల్లు కట్టలేదు. జగనన్న గవర్నమెంట్ పోయిన వెంటనే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగి మొక్క 3 వేసుకుంటారండి. అలాగే గతంలో కూడా పట్టాలు చేసుకున్న వాళ్ళకే 2 ఎకరాలు 3 ఎకరాలు పట్టాలు ఉన్నాయండి. మాకు కొండొడ్డుని మా ఊరున్నా కానీ మాకు ఎన్నిసార్లు పట్టా ఒక 5 సెంట్లు ఇవ్వండి, 10 సెంట్లు ఇవ్వండి, 50 సెంట్లు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని వినాయక చవితి నవరాత్రోత్సవాలలో భాగంగా వీర గణేష్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ ప్రభు రెడ్డి హాజరై వినాయకునికి ప్రత్యేక హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. विघ्नेश्वर भगवान की जय, विघ्नेश्वर भगवान की जय, विघ्नेश्वर भगवान की जय। శ్రీ వీర గణేష్ మండలి వద్ద మన వినాయకునికి 11 రోజులు పురస్కరించుకుని యొక్క స్పెషల్గా మన మాజీ మంత్రి ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే అయిన మన హరీష్ రావు అన్న గారు అండ్ మాజీ స్పీకరు, మాజీ ఎమ్మెల్యే, తాజా ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు పద్మక్క, వైస్ చైర్మన్ మల్లికార్జున అన్న, సీనియర్ నాయకులు బడ్డి జయపత్ అన్న, కాంగ్రెస్ కౌన్సిలరు, వార్డు కౌన్సిలరు సులోచన ప్రవీణ అన్న గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మా యొక్క 13వ వార్డు వీర గణేష్ మండలి వద్ద ఈరోజు ప్రత్యేక దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రత్యేక పూజలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇటు కార్యక్రమంలో బస్తీ పిల్లలు పెద్దలు అందరం కలిసి కూడా వాళ్ళకు పెద్దవారికి మేము కొంచెం ఏదో చిరు సన్మానం చేయడం కూడా జరిగింది. త్యాగదనుల స్ఫూర్తి గడ్డ పరకల గడ్డ అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని అమరధామం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా అమరధామంలోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ దేశ సమగ్రతను పరిరక్షించాలనే క్రమంలో తీసుకున్న చర్యల వలన కొందరి యొక్క కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈ దేశాన్ని ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి కొందరు వ్యక్తులు, అది కులమో మతమో కాదు, కొందరు వ్యక్తుల యొక్క దురాలోచనతోటి మరి ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క సహకారం
కూడా ఉన్నది. తూటాలకు తన యొక్క సెక్యూరిటీ గార్డ్స్ యొక్క తూటాలకు బలైన వ్యక్తి ఈ దేశం సమగ్రత పరిరక్షించడానికి. అలాంటి ఇందిరాగాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు కూడా ఎందుకు బలైంది అనేది కూడా ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన ఏదో ఆస్తుల తగాదాలతోటో వ్యక్తిగతమైన కక్షలతోటి కాదు, అది లేదా బడుగు బలహీన వర్గాలకు ఒక గుర్తింపు, వాళ్ళ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారేదో వాళ్ళ ఆస్తుల తగాదాలతోటి హత్య గురి కాలేదు. ఈ దేశ సమగ్రతను పరిరక్షించాలనే క్రమంలో తీసుకున్న చర్యల వలన కొందరి యొక్క కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈ దేశాన్ని ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి కొందరు వ్యక్తులు, అది కులమో మతమో కాదు, కొందరు వ్యక్తుల యొక్క దురాలోచనతోటి మరి ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క సహకారం కూడా ఉన్నది. తూటాలకు తన యొక్క సెక్యూరిటీ గార్డ్స్ యొక్క जनगण मन अधिनायक जयत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा. సెక్రటరియట్ ముందు అమరవీరుల జ్యోతి పక్కన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం అనేది ఏదో పెద్ద తప్పిదం అన్నట్టు, తప్పు చేస్తున్నారు అన్నట్టుగా ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఒకసారి జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అమరవీరులకు నివాళులర్పించి ఎమ్మెల్సీ రవీంద్రరావు మాట్లాడుతూ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ ఏమి సేవ చేశాడో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవలసిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని అవమానపరిచిన రేవంత్ రెడ్డి తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓకే సార్. ఇటున్నాడు సార్. సార్ కొంచెం నీళ్ళు పాలు ఎక్కువ తీసుకోండి సార్. పాలు ఎక్కువ తీసుకుని ఒకటే సరిపోయండి. ఒకటే సరిపోయండి సార్. ఒకటే సరిపోయండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. వినాయక మండపం తొలగిస్తుండగా ఓ మహిళకు దేవుడు ఆవహించి ఆమె చెప్పిన చోట 3 అడుగుల లోతున సాక్షాత్తు ఆంజనేయ స్వామి విగ్రహం లభించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ విషయం అంతటా వ్యాపించడంతో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహం లభించిన చోట గుడి నిర్మిస్తామని స్థానిక యువకులు తెలిపారు. అక్కడికి చేరుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు యలమంచిలి వెంకటేశ్వర్లు, దారా ఇందూరావు,
ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు మంగళవారం రోజున మంగళ కాలనీలో మంగళప్రదమైన హనుమాన్ విగ్రహం స్వయంభూగా వెలవడం సంతోషించదగ్గ విషయమని, తమ బీజేపీ ఎండోమెంట్ శాఖ నుండి కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అభయాంజనేయ స్వామి వెలిసిండు. గుడి దాతగా నా వంతు సాయంగా గుడి కట్టడం కోసం 5,16,000 ఇవ్వదలిచిందని నా కోరిక మేరకు నేను ఇస్తాను. నీళ్ళు కూడా తీయండి, ఒక బిందెలు నీళ్ళు ఎవరు ఇచ్చినట్టే జానకీ శోకనాశనం కపీశమఖ్యాంతారం వందే లంకా భయంకరం ఆంజనేయమధిపానాద్రి కమనీయ నిర్మాణానికి ప్రభుత్వ సహకారం మరియు ఇక్కడికి వచ్చే భక్తులు గుడి నిర్మాణానికి సహకరించవలసి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. కూడా కాలనీ వాసులు గుడి నిర్మాణానికి మా వంతుగా విరాళాలు ఇచ్చి గుడి నిర్మాణానికి సహకరిస్తాం. షాప్ కాడికి పోయి సామాన్లు తీసుకొని వస్తుంటే షాప్ కానీ వడ్డం పెట్టిన అనిపించి ఇక అక్కడికి వెళ్ళింది కూర్చుంది. తర్వాత వచ్చి ఎక్కడ పడుతుందో తెలియదు, ఏమి జరుగుతుందో నాకు తెలుసు. ఇక్కడ మంగళకాలన గుడి కావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మా అంతటా మాకు అనుమానం తెలియదు కాబట్టి మాకు గుడి కట్టియాలనుకుంటున్నాం. మహబూబాద్ జిల్లా మంగళ కాలనీ 20వ వార్డు గల మన ఈరోజు ఉదయం మన లలిత అనే ఆమె మీద దేవుడు వచ్చేసి తన చేతుల మీదగానే భూమిలో నుంచి విగ్రహం బయటపడింది. బయటపడిన తదనంతరం ఎమ్మటే అందరూ భక్తులందరూ మంగళకాలనీ వాసులు అందరూ ఏరియా నుంచి వచ్చేసి పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. దీనివల్ల మా అందరికీ సంతోషంగా ఉన్నది. మాది ఎన్నో రోజుల కోరిక ఇది. మాకు ఇక్కడ ఒక గుడి కావాలి అనేసి, పొడ్రాయి కావాలనేసి ఈ కాలనీ వాసులు అందరూ కోరుకుంటున్నారు. దీనివల్ల మాకు విగ్రహం రావడం కూడా మాకు ఎంతో అదృష్టకరంగా భావిస్తున్నాము. ఈ విగ్రహానికి మా మంగళకాలనీ వాసులు అందరం కలిసి గుడి కట్టించుకోవాలన్న కోరికతోటి మా మనస్ఫూర్తిగా మేము అందరం గుడికి విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకా భక్తులు ఎవరైనా సహకరించి గుడి కోసం ముందుండి మేమున్నామని ముందుకు రాగలగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో వాసలి, బండారుపల్లి ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 3 ట్రాక్టర్లను పట్టుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయమై ఆత్మకూరు ఎస్ఐ జిలాని మాట్లాడుతూ ఇసుకను అక్రమ రవాణా చేపడితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న విషయం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ప్రజలను కోరారు. ఆత్మకూరు మండల పరిధిలో సుమారు పెన్నా పరిహా ప్రాంతం అంతా ఇసుక ఎక్కువ తరలే సమాచారం అయితే మాకు ఉంది. దానిపైన మేము పూర్తి నిఘా ఉంచి నేను వచ్చి ఒక 15 రోజుల ప్రాంతంలో ఒక 6 వాహనాలు సీజ్ చేసి కేసు కట్టినాము. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇసుక రవాణా గురించి మాకు సమాచారం ఇస్తే వాళ్ళ సమాచారం ఇవ్వకుండా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ పాలసీ ఎగనెస్ట్గా ఎవరైనా సరే శాండ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే కఠినంగా కేసులు కడతామని తెలియపరుస్తున్నాం. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.